పరమాత్ముని చరణాలలో పురుడు పోసుకున్న శుద్ధమైన అసలు సిసలు శూద్రగంగనంటున్నది. సకల జనుల పాపాలను ప్రక్షాళన కావించే ఉద్యోగినిగా తాను కూడా వేద భూమి అధో జగత్ సహోదరుల సహోద్యోగి నవ్వాలని వినువీధిని వదిలి మన వీధికి వస్తున్నది. పేరులో నడిచే తీరులో హోరులో స్వరాలు జాలు వారు గంగ మిన్నేరుగా ఇమడలేక మన్నేరుగా వస్తున్నది. గేయ కవుల గీతాలకు ఊతంగా భూతల రసపాతంగా సరసర దిగుతుంది సరసస్వర సరారంగా. సురగంగంటారు కాని స్వరగంగ నిజానికి స్వాభావికంగా సహజాతి సగజంగా దివిజగంగ నాదప్రియ నాదక్రియ నాదాశ్రయ నాదాలయ జలకిన్నెర నాదంగా జలస్వరూప వేదంగా భారతాన సురలు దొరలు సృష్టించిన కరువు పైన అసహనాన్ని ప్రకటించిన పెను రణ నినాదంగా జలశరగమనంగా వస్తున్నది శూద్రగంగ. ఏ గ్రహాలకెళ్ళకుండా ఈ గ్రహానికి వస్తున్నది. ఎందుకు? ఇండియమ్మ కాలి అందెగ్గు కంగుమనగ చెవిని కాదు గుండియనే కోసుకొని స్వర పిచ్చి కారణంగా భిన్న భాష సంస్కృతులెన్నో విలసిల్లబోయే హిందూ వతన్ శూద్రులదని ధరణికి వస్తున్నది. జిస్ దేశ్ మే గంగా బహతీ హై అంటారు కదా, జిస్ దేశ్ మే శూద్ర రహతే హై ఉస్ దేశ్ మే గంగా బహతీ హై. ఇది నా యొక్క చివరి వాక్యం. जिस देश में शूद्र रहते हैं उस देश में गंगा बहती है. ఎందుకు అంత ఇష్టం? ఇక్కడ ఉన్న శబ్దాలు ఎందుకు ఇష్టం? ఏ శబ్దం కోసం వచ్చిందామే? ఉరుము ఇష్టమని. గంగకు ఉరుము అంటే ఇష్టం. ఉరుము ఇష్టమని తెలిసిన మాలల ఉరుము నృత్యమా. మాలవాళ్ళు ఆడే నాట్యాన్ని నృత్యము ఉరుము అంటారు. గంగకు ఉరుము అంటే ఇష్టం. ఆకాశంలో ఉరుమిష్టమని తెలిసిన మాలల ఉరుము నృత్యమా. డప్పు చప్పుడిష్టమని నిప్పుల దరువై ధ్వనించే డప్పు అభిజాత్యమా. మాదిగ తమ్ముళ్ళ చేతి వేళ్ళ మహాత్మ్యమా. హలో, ఓకేనా? మీకు వస్తుందా? ఏమేమి? ధమరుకమా జమిడికెనా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి గంగ ఏ శబ్దం కోసం వస్తుందో. ఓకేనా? గంగకు ఏ శబ్దాలు ఇష్టమో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. డమరుకమా చెమిడికెనా ఏ తుడుం దెబ్బ ఏ డపడా బొబ్బ. డపడా లంబాడీస్ వాడేటువంటి వాయిద్యాన్ని డపడా అంటారు. ఏ డపడా అంటే బంజారీలు చేసుకునే వాయిద్యాన్ని డపడా అంటారు. ఏ డపడా బొబ్బ ఏ డిల్లెం కల్లెం ఏ మేళం మృదంగం ఏ వ్రేళుల సారంగం ఏ మెట్ల కిన్నెర ఏ మంద్ర తాంబుర ఏ నల్లని మోవి ఏ పిల్లన గ్రోవి ఏ తాటి మోకుల ధ్వని.
ఎవరు అతను? ఏ డప్పుడా బొబ్బ, ఏ డిల్లెం కల్లెం. డిల్లెం కల్లెం అంటే ఎవరిదో మీకు తెలుసు. ఏ డిల్లెం కల్లెం, ఏ మేళం మృదంగం, ఏ వ్రేళుల సారంగం, ఏ మెట్ల కిన్నెర, ఏ మంద్ర తంబుర, ఏ నల్లని మోవి, ఏ పిల్లన గ్రోవి, ఏ తాటి మోకుల ధ్వని, ఏ రాటు మోటల ధుని, ఏ దూదేకుల అల్లెతాడు మృదువీణల చప్పుడు, ఇంకా ఏ శబ్దాలు, ఏ బాడిస భాష, ఏ కొలిమి శ్వాస, ఏ కుమ్మరి సారి, ఏ సముద్ర జాలరి, ఏ రాత్నపు రాగం.